హలో గాయ్స్! న్యూజిలాండ్‌లో పబ్లిక్ బసెస్ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే బస్ స్టాప్ అండి. ఈ స్టాప్‌లో ఏ రూట్ బసెస్ ఆగుతాయో అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది ఏ బస్ ఏ టైంకి వస్తుంది అనేది ఈ బోర్డ్‌లో డిస్‌ప్లే అయి ఉంటుంది. ఇది మనం ఏటీ మొబైల్ యాప్‌లో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ బసెస్‌లో కండక్టర్ ఉండరండి. ఇలా ఏటీ హాప్ కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్ ఏ రిటైల్ షాప్‌లో అయినా దొరుకుతుంది. బస్సు, ట్రైను, ఫెర్రీ ఏదెక్కాలన్నా ఈ కార్డు ఉంటే సరిపోతుంది. మనం టాపప్ రీచార్జ్ చేసుకోవడమే. ఇది చూసారా 22N అని ఉంది కదా! అదేనండి మనం ఎక్కబోయే బస్సు. బసెస్ ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడానికి ఉండదండి. ఓన్లీ బస్ స్టాప్స్. అది కూడా మనం హ్యాండ్ రైజ్ చేస్తేనే ఆగుతుంది. బస్ ఎక్కాక ఇలా కార్డ్‌ని ట్యాప్ చేయాలి. బస్‌లో మౌరీ లాంగ్వేజ్ అదేనండి న్యూజిలాండ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్‌లోను నెక్స్ట్ స్టాప్ నేమ్స్ వినిపిస్తాయి. దాన్ని బట్టి మనం స్టాప్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది అన్ని సీట్స్ దగ్గర ఉంటుందండి. ఇలా ప్రెస్ చేస్తే బస్ స్టాపింగ్ అని అక్కడ డిస్‌ప్లే అయింది చూడండి. అది డ్రైవర్ దగ్గర కూడా డిస్‌ప్లే అవుతుంది. దాన్ని చూసి డ్రైవర్ నెక్స్ట్ స్టాప్‌లో బస్ ఆపుతారు. దిగేటప్పుడు తప్పకుండా కార్డ్‌ని ట్యాప్ చేయాలి. మనం చేసే డిస్టెన్స్ బట్టి మనీ డిడక్ట్ అవుతుంది. మనం ట్యాప్ చేయకపోతే ఆ బస్ లాస్ట్ స్టాప్ వరకు ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.